తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అది చెప్పండి మాకు. ఎంత బాగా చెప్తారో అవి వింటూ ఇప్పుడు మీరు ఇలా ఎదురుకుంటూ ఉన్నా కూడా స్క్రీన్లో చూస్తున్నాను నేను అన్న ఫీల్ వస్తుంది నాకు. ఏదైనా ఒకటి మీ మనసుకి హత్తుకునే కథ ఏదైనా. ఒక ఊరు నుంచి ఒక అతను, ఒక పేద రైతు లాంటి అతను యాత్రకి, కేదార్నాథ్ యాత్రకి కాలు నడకన బయలుదేరి వెళ్తారనమాట. వెళ్ళి ఆయన చాలా ప్రయాసతో కూడుకొని వెళ్ళి అక్కడ హ్యాపీగా చేరుకుంటారు. చేరుకునేటప్పటికి అప్పుడే ఆ గుడి తలుపులు క్లోజ్ చేసేసి అయ్యగారు వాళ్ళు నడిచి వచ్చేస్తూ ఉంటారు అనమాట. అయితే ఆయన అడుగుతారు, స్వామి నేను చాలా దూరం నుంచి కాలినడకన చాలా ప్రయాసతో వచ్చాను, ఒక్కసారి నాకు ఆ శివయ్య దర్శనం ఇప్పిస్తారా, తలుపులు ఓపెన్ చేస్తారా అని అడుగుతారనమాట. ఆయన అడిగితే అయ్యయ్యో మీకు తెలీదా, ఇప్పుడు ఓపెన్ అయిపోతే మళ్ళీ 6 నెలల తర్వాతే గుడి తలుపులు తెరుచుకుంటాయి, ఇంకా దానికి అట్లా మేము ఏమీ చెయ్యలేము అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. వెళ్ళిపోండి మీరు అని చెప్తారు ఆయన. చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఆయనకి ఏం చేయాలో అర్థం కాక అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి కూడా లేక ఆయనకి తిండి, తాగడానికి నీళ్లు, తినడానికి తిండి అవి కూడా ఏమీ లేక అక్కడ ఉండిపోతారు ఆయన. సరే ఈరోజు ఇక్కడ ఉండిపోయి రేపు చూద్దాంలే అన్న థాట్తో ఉండిపోతారు ఆయన. ఉండిపోతే అలా నిద్ర పట్టేస్తుంది ఆయనకి. నిద్ర లేపుతూ ఒక ఆయన వచ్చి లేపుతారనమాట. లేపి ఇదిగోండి నా దగ్గర ఉన్న కొంచెం ఒక 2 రొట్టెలు ఉన్నాయి తినండి అని చెప్పేసి ఇస్తారు. ఆయన తినేసి సరే బాధపడకండి, మీరు ఎక్కడి నుంచో వచ్చారు కదా, రేపు పొద్దున్న తీస్తారులే గుడి తలుపులు అని చెప్పేసి ఆయన వెళ్ళిపోతారు. అయితే ఈయన అదేంటి 6 నెలల తర్వాత తీస్తారు అని పంతులు గారు చెప్పేసి వెళ్ళిపోయారు కదా, ఈయనేంటి రేపు తీస్తారు అని చెప్పేసి అని అంటారు అని చెప్పేసి అట్లా ఆయన మళ్ళీ పడుకుండిపోతారు. తెల్లారి లేచి గుడి తలుపులు తీయడానికి వాళ్ళు బృందంతో వస్తారనమాట. వచ్చి గుడి తలుపులు ఆయన వెళ్ళబోతూ ఈయనని చూసి ఇక్కడ మీరు అంతకు 6 నెలల క్రితం వచ్చినటువంటి తలుపులు మూసేటప్పుడు వచ్చినటువంటి వ్యక్తి కదా, ఏంటి ఇక్కడే ఉన్నారు ఇన్ని రోజులు, ఎలా అంటే ఆయన అప్పుడే అసలు ఈయన ఎలా తిండి లేక అట్లా ఉన్నారు కదా, ఇన్ని రోజులు ఎలా ఉన్నాడు ఈయన ఇక్కడ అన్న సిచ్యువేషన్లో ఆయన ఆశ్చర్యపోతూ అడుగుతారనమాట. అడిగేటప్పటికీ అదేంటి స్వామి, ఒక అయ్య వచ్చి తలుపులు తీస్తారని చెప్పారు, అట్లాగే మీరు వచ్చి తలుపులు తీస్తున్నారు, రాత్రి కదా నాకు ఆయన చపాతీలు రొట్టె ఇచ్చి ఏం పర్వాలేదు రేపు పొద్దున్నే వచ్చి తలుపులు తీస్తారులే అని చెప్పి వెళ్ళారు అని అంటే ఆయన ఆశ్చర్యపోయి ఎలా ఉన్నాడు నీకు కనిపించిన ఆయన అని చెప్పేసి అడుగుతారనమాట. అంటే ఆయన పెద్ద పెద్ద అట్టలు కట్టిన జుట్టు వేసుకుని మంచి ప్రశాంతమైన దిదీప్యమైనటువంటి మొహవచ్చస్సుతో ఒంటి నిండా విభూది రాసుకొని విభూది ధారణ చేసుకుని వచ్చారు అని చెప్పేసి నాకు ఇచ్చేసి వెళ్ళారు, పర్వాలేదు అని చెప్పేసి అని చెప్తారనమాట. అంటే అప్పుడు ఆయన పంతులు గారు, ఎంత అదృష్టవంతుడు అయ్యా నువ్వు, నీకు సాక్షాత్ ఆ స్వామి అంటే 6 నెలలు అయిపోయింది, గడిచిపోయింది, ఆ కాలాన్ని నీకు ఒక్క రోజులో ఒక రాత్రిలో ఆయన ఇచ్చేసేసారు అని ఆయన అసలు నాకే ఇన్ని రోజులు సేవ చేసుకునేటువంటి నాకే దొరకలేదా, ఇంత అదృష్టవంతుడివి నువ్వు అని చెప్పేసి ఆయనకి దండం పెట్టినంత పని చేసేస్తారనమాట. అది యాత్ర అని బాగా వెంటనే ఇంకా ఇన్వాల్వ్ అయిపోతారు మీరు, అర్థమైంది మీరు చెప్తుంటే నాకు అలాగే అనిపించింది. ఇంకా సాక్షాత్తు ఆ శివయ్య దర్శనమే అయ్యింది కదా అని చెప్పేసి అదనమాట. చాలా బాగా అనిపించింది అది. చాలా మంది భలే కనెక్ట్ అయిపోయారండి. మీరు అప్పుడు చెప్పినప్పుడు ఆయన నిజంగా బోలా శంకరుడు అంటాం కదా, ఆయన అనుగ్రహం అంటే అలా ఉంటుంది అని చెప్పడానికి అనమాట. బాధపడకండి, బాధ కాదు ఆనందం. అంటే ఆయన కళ్ళతో మనమే చూస్తున్నాము అని, అంటే మీరు చెప్పే విధానం కూడా అలాగే ఉంటుంది. ఇందాక మీరు ఒక మాటకి సమాధానం చెప్పారు, మీకు ఎలా డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా ఎలా అనిపిస్తుంది అంటే దానికి ఇదే ఆన్సర్. ఇప్పుడు కూడా ఇన్వాల్వ్ అయ్యి చెప్పగలిగారు.
ఇలా ఎన్నో కథలు కదండి. సుమారుగా ఎన్ని ఉంటాయి మొత్తం స్టోరీస్? ఒక 300 అలా ఉంటాయండి అంతే. చాలా తక్కువ కంటెంట్స్ చేసిందంతే. మేము ఏదో వారానికి 2-3 అలానే చాలా తక్కువ చేస్తుంటాం అంతే. క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఇంపార్టెంట్. యాత్ర అనేది ఒకసారి ఇట్లా రాగానే జస్ట్ ఇట్లా మొత్తం అంతా పిల్లలకి స్టోరీ అంతా వచ్చేసేయాలి అన్నంత క్వాలిటీ. అంటే చేసి ఏది మొదలుపెట్టినా తను చాలా పట్టుదల గల వ్యక్తి అండి. ఆయన నా బ్యాక్ బోన్ లాగా ఉన్నారు కాబట్టే నేను ముందుకి వెళ్ళగలుగుతున్నాను అనమాట. ప్రతిదానికి చాలా మోటివేట్ చేస్తారు, చాలా సపోర్ట్ చేస్తారు. ఆయన ఉన్నారు కాబట్టే నేను చాలా ఇంట్రోవర్ట్. ఇద్దరం చాలా సరదాగా ఉంటాము. చాలా జ్యువెల్ పర్సన్ తను, చాలా మంచి వ్యక్తి, హెల్పింగ్ నేచరు. అంటే నాకు చెయ్యాలి అనేది ఉండేది. నేను అనుకునేదాన్ని చాలా డబ్బుల నుండే చేయగలుగుతారు ఏదైనా, మనం ఏం చేయగలుగుతాంలే అని చెప్పేసి అనుకునేదాన్ని. బట్ మాకున్న దాంట్లోనే తను ఎన్ని హెల్ప్స్ చేసినాయో నేను ఇన్ని సంవత్సరాలు చూశాను. సో అంటే ఇవ్వడము అనేది అది మనం ఒక అలవాటుగా పెట్టుకుంటే అది ఎంత ఈజ్ అనేది నేను తన నుంచే నేర్చుకున్నాను. అంటే కొంచెం ఇచ్చిన తర్వాత మనకు ఉంటుంది కదా, వస్తాయో రావో ఏమవుతుందో అని. అసలు ఏ రోజు కూడా నిస్సందేహంగా నిస్సంకోచంగా ఎవరికి ఇచ్చినా సరే ఇది మంది కాదన్నట్టే ఇస్తారు. నేను కూడా దానికి అంతే సపోర్ట్ చేస్తా. వాళ్ళు తీసుకున్న పర్పస్ ఏదైతే ఫుల్ఫిల్ అయిందో చాలు, వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకి ఎప్పుడు ఉంటాయి. అట్లాగే నిజంగా కూడా కోవిడ్లో మాకు చాలా లాసెస్ వచ్చినాయి. అసలు దానికి ఇంపాక్ట్ అవ్వకుండా దేవుడు మమ్మల్ని ఒక టర్న్ చేసేసినట్టు. అంటే నేను అనేది ఇన్కమ్ పరంగా అని కాదు, ఎంతోమంది కోవిడ్లో ఎన్నో రకాలుగా సఫర్ అయ్యి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి ఆస్తులు ఏమున్నా అడ్డుపడలేదు కదా. సో ఎట్లా అసలు మేము వితౌట్ మాస్క్ తిరిగిన రోజులు కూడా ఉన్నాయి కోవిడ్లో. అలాంటిది పిల్లలు, మా అత్తయ్య గారు ఆవిడ ఉన్నారు పెద్ద, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ, మనం ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ అది ఎంతోమందిని అలా తీసుకెళ్ళిపోయింది కదా. ప్రాణాలతో అది రాకుండా మనల్ని ప్రాణాలతో ఉండేలాగా చేశాడు. అంటే అదే దేవుడు అండి, ఇంకేంటి. అంటే దైవ సేవ చేసే వాళ్ళకి, ఇలా సర్వీస్లో ఉన్న వాళ్ళకండి ప్రత్యేకంగా ఏదో వచ్చి హెల్ప్ అని కాదు, ఏదో ఒక మూమెంట్లో అలా మంచి జరిగిపోతూ ఉంటుంది. అంతే, యూనివర్స్ కూడా అలా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అది ఖచ్చితంగా ఖచ్చితంగా అది ఎక్స్పీరియన్స్. మేము కూడా ఎన్నో సందర్భాల్లో ఆ ఎక్స్పీరియన్సెస్ తర్వాత అనుకుంటాను, ఓహో ఇది అందుకు జరిగిందా, ఇది అందుకు జరిగిందా అని. నేను చెప్పగలిగేది ఒకటే మాట, థ్యాంక్ యూ. అంతే సర్వేజన సుఖనో భవంతు. అంతే, అది ఒక్క మాట చెప్పగలం, అందులో మనం ఉండగలిగాము అని. ఎగ్జాక్ట్లీ. చాలా సంతోషం మీతో మాట్లాడడం ఇవాళ. ఎప్పుడో అనుకున్నానండి వాస్తవానికి, చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం, అలా నెంబర్ దొరికి అలా మీరు యాక్సెప్ట్ చేసి రావడం అనేది చాలా సంతోషం అనిపించింది. సో మచ్. మళ్ళీ కలవాలి డెఫినెట్గా, ఇంకా మంచి కార్యక్రమాలు చెయ్యాలి. మీరు చెప్పే విధానం కానీ కథలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి. ఒక మాటలో చెప్పండి మీ వారి గురించి, ఒకటే ఒక మాటలో. ఒక మాటలో చెప్పాలని అంటే మంచి పర్సన్. పిల్లలు అసలు మాకు ఎక్స్ట్రా బోనస్ వాళ్ళు. అంతేనా? గౌతమ్ గారి గురించి ఒక మాట అంటే, వాళ్ళకి తగ్గ ఒక అమ్మ, ఆయనకి తగ్గ ఒక వైఫ్, అంతే. మన గురించి మనం తెలుసుకుంటేనే కదా ఎదుటి వాళ్ళ గురించి జడ్జ్ చేయగలం, చెప్పగలం. అంతే అంతే. గ్రేట్ అండి. బీయింగ్ ఏ మదర్, బీయింగ్ ఏ ఉమెన్, ఖచ్చితంగా చాలా సమస్యలు ఉంటాయి, ఎన్నో రకాల మాటలు వింటాము, అన్ని బాధ్యతలు ఉంటాయి, పైకి కనిపించినటువంటి బాధ్యతలు చాలా ఉంటాయండి. బట్ అవన్నీ కూడా చాలా స్మూత్గా హ్యాండిల్ చేస్తూ ఉన్నారు మీరు, అదైతే తెలుసు. అలా చేయగలగడము, అలా ఉండగలగడం కూడా దైవకృపే. అది అందరికీ ఉండకపోవచ్చు, చాలామందికి ఉండకే. పాపము చిన్నదానికే పెద్దదానికి అమ్మో మాకే ఇదా, మాకే అదా, ఎందుకు ఇలా అని చెప్పేసి క్వశ్చన్ చేసేసుకుంటూ ఉంటాము. అవతల వాళ్ళని కూడా, పేరెంట్స్ని బ్లేమ్ చేయడము, అవతల వాళ్ళని బ్లేమ్ చేయడము, ఇవన్నీ డివోర్స్కి అన్నిటికీ కూడా దారితీస్తున్నటువంటి సందర్భాలు. సో కొంచెం మనం కూడా అసలు ఏంటి, ఎంతవరకు అని మనకంటూ మనం ఒక దీనిగా ఆలోచిస్తే తప్పకుండా ఆ గొడవ అనేది పెంచకుండా తగ్గించి సర్దుమణిగి ఉండడానికి, సహాయ సహకారాలు అందించుకోవడానికి, అంటే కామ్గా ఉండడమే ఉత్తమం. చాలా వాటికి అది పరిష్కారం అండి.
అదొక సీక్రెట్ కామ్గా ఉండిపోతే అన్నీ అవే వాటంతట అవే పక్క నుంచి వెళ్ళిపోతాయి అని అంటారు. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ వాల్యుబుల్ టైం. చాలా దూరం నుంచి వచ్చారు. మీరు కూడా అండ్ మీరు ఏదైతే చేస్తున్నారో ఛానల్ త్రూ గుళ్ళ గురించి వాటి గురించి ఎక్స్ప్లోర్ చేసి చెప్తున్నారు కదా, సో అది కూడా నేను ఫాలో చేస్తూ ఉంటాను. మీకు కూడా చాలా చాలా అంటే మాకు తెలియని ఎన్నో గుళ్ళు గురించి వాటి గురించి కూడా మేము తెలుసుకుంటున్నాము. డెఫినెట్గా మీకు కూడా మీరు ఏదైతే చేస్తున్నారో ఆ పాత్రలో మీకు కూడా దేవుడు సహాయ సహకారాలు అందించాలని నేను కూడా అంతే కోరుకుంటానండి. బ్లెస్సింగ్స్ అంతా. థ్యాంక్ యూ సో మచ్. మంచి మనసుతో ఉన్నవాళ్ళు చెప్తే అది ఖచ్చితంగా నెరవేరుతుంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారు కదండి, ఇది గోసేవకి సంబంధించి గో సంరక్షణని అలాగే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్ళటంలో భాగంగా నిరంతరం గో సంరక్షణ అనేది కూడా స్టార్ట్ చేయబోతున్నారట. ఆ వీడియోస్ కూడా ఆదరించండి. మరీ ముఖ్యంగా ఎవరైతే డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో, గోసేవ సర్వశ్రేష్టం అని అంటారండి. గోవులో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి వారు చేస్తున్న దాంట్లో ఉడత సాయంగా, ఉడత భక్తిగా నేను చేయగలిగింది ఏమిటి అని అంటే, స్కానర్ మళ్ళీ మన వీడియోలో కూడా నేను ఇస్తాను. మీరు ఎవరైతే హెల్ప్ చేయాలనుకుంటున్నారో, డొనేట్ చేద్దాం అనుకుంటున్నారో మీ వంతుగా మీరు అందించవచ్చు. నా వంతుగా నేను కూడా ఖచ్చితంగా అందిస్తాను. ఇది నిజంగా మహద్భాగ్యమే. మనం కూడా సపోర్ట్ చేద్దాం గో సంరక్షణకు.